ఈ ఉగాది రాజకీయ నేతలకు ఎంతో ప్రాముఖ్యం. 5 ఏళ్ల తమ పదవి భవిష్యత్తుకు పునాదిగా మారనుంది. ఈ నేపథ్యంలో ఆ జిల్లాల్లో రాజపూజ్యం దక్కించుకోవడానికి తహతహలాడుతున్న నేతలెవరు? ఎవరెవరి జాతకాలు ఎలా ఉన్నాయి? రాజపూజ్యం అవమానం ఎంతెంత? ఆదాయ వ్యయాలు ఎలా ఉన్నాయి? ఉమ్మడి విజయనగరం జిల్లాలో నేతల రాజకీయ రాశి ఫలాలపై ఇన్సైడ్ స్టోరీ. విజయనగరం జిల్లాలోని ప్రధాన పార్టీల రాజకీయ రాశి ఫలాలు ఓటర్లకు ఆసక్తిని కలిగిస్తున్నాయి. కొందరు నేతలకు తలనొప్పులు తెచ్చిపెడుతున్నాయి. టికెట్లు వచ్చే వరకు ఎంత ఖర్చైనా వెనుకాడేది లేదని చెప్పిన వారు ఇప్పుడు బీద పలుకులు పలుకుతున్నారని ద్వితీయ శ్రేణి నేతలు కార్యకర్తలు చెబుతున్నారు. తమ నియోజకవర్గంలో వ్యయం కన్నా ఆదాయ మార్గాల కోసం అన్వేషిస్తున్నారనే వాదనలకు బలం చేకూరుస్తున్నారు. పదవి చేపట్టడానికి రాజపూజ్యం కోరుకుంటున్నారు కానీ ఆదాయ వ్యయాల్లో మాత్రం అధిష్టాన ధనరాశి కోసం ఎదురు చూస్తున్నారని పలువురు చెబుతున్నారు. ఈ నేపథ్యంలోని ప్రధాన పార్టీల భవిష్యత్తు కోసం సరికొత్త చరిత్ర రచనకు ఓటర్లు తమ కళాల్లో సిరా నింపుకుంటున్నారు. విజయనగరం వైసీపీ అభ్యర్థి కోలగట్ల వీరభద్రస్వామికి రాజపూజ్యం తక్కువగా కనిపిస్తే అవమానం అధికంగా ఉందట. ఎక్కడ పడితే అక్కడ తన పేరుతో అల్లుడు చేసిన కబ్జాలు, సెటిల్మెంట్స్ తో ఈ నేతకు దక్కాల్సిన రాజపూజ్యం 0 ఫలితాలను సూచిస్తోంది. ఇక ఆదాయ విషయంలో మాత్రం 10కి 10 ఉందని, వ్యయం మాత్రం 0 అని వారి అనుచరులు చెబుతున్నారు. ప్రచార పర్వం ముగిసిన మరుక్షణం నుంచి తమ వారికి ధనయోగం బాగానే ఉంటుందని వైసీపీ పంచాంగం చెబుతోంది. ఇదే నియోజకవర్గంలోని టీడీపీ నుంచి తలపడుతున్న పూసపాటి అతిథి గజపతికి రానున్న రోజుల్లో రాజపూజ్యం ఎక్కువగా ఉండగా అవమానం తక్కువ ఫలితాలను సూచిస్తోంది. ఈ ఏడాది అతిథి గజపతి శ్రమకు తగిన ఫలితం ఉంటుందని పసుపు పంచాంగకర్తలు ప్రబోధిస్తున్నారు. ఇక అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్న చీపురుపల్లిలో మంత్రి బొత్స సత్యనారాయణను ముఖ్యమంత్రి జగన్ గ్రహదోషం వెంటాడుతోందట. జగన్ పాలనలో అవమాన భారం టన్నుల కొద్దీ సరితూగుతోందనే టాక్ నడుస్తోంది. విజయం కోసం బొత్స పడరాని పాటలు పడవలసి ఉందని చెబుతున్నారు. అయినా ఫలితం దైవాధీనమనే చర్చకు తావిస్తోంది. ఆదాయం మాత్రం వివిధ మార్గాల్లో మెండుగా ఉన్నప్పటికీ వ్యయం మాత్రం గుండు సున్నాగానే చూపిస్తోంది. సత్యబాబుపై ప్రత్యర్థిగా పోటీ చేస్తున్న టీడీపీ సీనియర్ నేత కిమిడి కళా వెంకట్రావు చీపురుపల్లి కుర్చీని కైవసం చేసుకోవటానికి రాజకీయ రాజసూయాగానే నిర్వహిస్తున్నారు. చేరికలు, పాత కొత్త మిత్రులు, బంధుగణాలతో సరికొత్త చరిత్ర కోసం ప్రయత్నిస్తున్నారు. శ్రమకైనా వ్యయానికైనా తగ్గేది లేదంటున్నారు. కొత్త సంవత్సరం చీపురుపల్లిలో సైకిల్ పార్టీకి పూర్వ వైభవం వస్తుందని చెబుతున్నారు. వైసీపీ అంచనాలు తారుమారు కావటం తథ్యమని కిమిడి అనుచరగణం కర్తవ్య బోధ చేస్తోంది. అలానే రాజాంలో టీడీపీ అభ్యర్థి కొండ్రు మురళీమోహన్ జాతక చక్రం ముందు ఎవరూ ఎదురు నిలవలేకపోతున్నారు. ఎటు చూసినా రాజకీయ రాజపూజ్యమే చవి చూస్తున్నారు. వ్యయం కోసం ఆదాయాన్ని చూసుకోవాల్సిన అవసరం లేకపోయినా ఈసారి తన సైకిల్ పరుగు ముందు ఫ్యాన్ రెక్కలు విరిగిపోతాయని ఈ నేత కంఠాపథంగా చెబుతున్నారు. మురళికి ప్రత్యర్థిగా పోటీ చేస్తున్న తలే రాజేష్ కు ఇదే తొలిసారి రాజకీయ అరంగేట్రమైనా జగన్ పని ఫలితాలు అన్నప్రాసన రోజే ఆవకాయ పెట్టినట్టు అయిందనే టాక్ నడుస్తోంది. ప్రచారంలోనే చేతు ఫలితాలు చవి చూస్తున్నారు. ఒక విజయనగరం జిల్లాలో సైకిల్ పార్టీకి తొలి విజయం తానే వినిపిస్తానని బొబ్బిలిలో టీడీపీ అభ్యర్థి అదృష్ట జాతకం చెబుతోంది. బేబీ నాయన పదవీ యోగం దిశగా దూసుకుపోతున్నారనే టాక్ నడుస్తోంది. ప్రజల తమ ఆదాయమని, వ్యయం తమకు భారమే కాదని బొబ్బిలికోట పంచాంగం చెబుతోంది. ఈయనకు ప్రత్యర్థిగా పోటీ చేస్తున్న ఎమ్మెల్యే సంబంగి వెంకట చిన్నప్పల నాయుడుకు అదృష్టం అంత బాగాలేదట. ఏ పని చేపట్టినా ప్రచారంకి ఎటువైపు వెళ్లినా తన ప్రమేయం ఉన్నా లేకపోయినా అవమానాలనే ఎదుర్కొంటున్నారని చెబుతున్నారు. ఎన్నికల అధికారులు సైతం సంబంగిపై కేసులు బనాయించడం వంటి ఘటనలు ఈ నేతకు జగన్ రూపంలో దురదృష్టం వెంటాడుతోందని అనుచరులు భావిస్తున్నారు. అలాగే గజపతి నగరంలో వైసీపీ అభ్యర్థి బొత్స అప్పల నరసయ్య భూదందాలే తమకు విజయావకాశాలు తెచ్చిపెడతాయని టీడీపీ అభ్యర్థి కొండపల్లి శ్రీనివాసరావు చెబుతున్నారు.
రాజకీయాల్లోకి తొలిసారి అడుగుపెట్టిన ఈ నేత పదవీ యోగం కోసం మరింత కష్టపడవలసిన అవసరం ఉందనే ప్రచారం జరుగుతోంది. రాజయోగం కోసం ఎదురు చూస్తున్న శ్రీనివాసరావు ఖర్చు అంటే చాలు బాగా వెనకడుగు వేస్తున్నారనే వాదనకు తెరదించవలసిన ఆవశ్యకత ఎంతైనా ఉందని ఈ నేత జాతకంలో చెబుతోంది. గజపతి నగరం నుంచి మరోసారి తహతాలాడుతున్న బొత్స అప్పల నరసయ్యకు ఈ 5 ఏళ్ల చరిత్ర గుదిబండగా మారిందనే ప్రచారం జరుగుతోంది. గతంలో చేసిన పనుల ఫలితాలు రానున్న రోజుల్లో చెడు ఫలితాలు అనుభవించక తప్పదనే విమర్శల పంచాంగం అప్పల నరసయ్య గడపలో గట్టిగా వినిపిస్తోంది. అందరికంటే భిన్నంగా శృంగవరపుకోట నియోజకవర్గం టీడీపీ వైసీపీ నేతల పరిస్థితి కనిపిస్తోంది. టికెట్లు దక్కించుకోవడానికి పడరాని పాట్లు పడిన సైకిల్ పార్టీ అభ్యర్థి కోళ్ల లలితకుమారికి కంటి మీద కొనుకు లేకుండా పోతోంది. సీటు ఆశించి భంగపడిన ఎన్ఆర్ఐ గొంపకృష్ణ స్వతంత్ర అభ్యర్థిగా ఎన్నికల బరిలో దిగుతానని ప్రచారం ప్రారంభించారు. దీంతో తన అదృష్ట యోగం ఎలా ఉంటుందోనని లలితకుమారి ఆందోళనలో ఉన్నారు. గొంపకృష్ణ తన నిర్ణయాన్ని మార్చుకుంటే లలితకుమారికి పదవీ యోగం దక్కినట్టేనని పలువురు చెబుతున్నారు. ఎమ్మెల్సీ ఇందుకూరి రఘురాజు వర్గం వైసీపీని వేయటంతో తనకు ఈసారి ఓటమి ఫలితం తప్పదని కంగారు పడిన ఫ్యాన్ అభ్యర్థి కడుబండి శ్రీనివాసరావుకు టీడీపీ చీలిక ఊరట కలిగిస్తోంది. అయితే కడుబండి భ్రమంలో ఉన్నారని లలితకుమారి సైకిల్ విజయం ముందు వైసీపీ అభ్యర్థి ఇరుసు విరిగిపోవటం ఖాయమని పరిశీలకులు భావిస్తున్నారు. ఇక పొత్తులో భాగంగా నెల్లిమర్ల స్థానం జనసేనకు దక్కటంతో వైసీపీ అభ్యర్థి బడ్డుకొండ అప్పలనాయుడు ఆనందానికి అవధుల్లేవు. గత ఎన్నికల్లో ఇక్కడ సైకిల్ పార్టీకి సుమారు 70,000 ఓట్లు వచ్చాయని అవన్నీ గాజు గ్లాసుకి మారటం కష్టమని అంచనాతో ఈ నేత ఉన్నారు. ఇప్పుడు వ్యయం ఎంతైనా రానున్న రోజులన్నీ ఆదాయమేనని అనుచరులు చెబుతున్నారు. అయితే జనసేన అభ్యర్థిని లోకం మాధవి ఆదాయంలో తిరుగులేని జాతకం. అలాగే రాజపూజ్యం అనుభవిస్తున్న ఈమె మిత్రపక్షాల బాగోగులు చూసుకునే విషయంలో తెగింపు ధోరణి అవలంబిస్తే జాతక చక్రం తిరగబడుతుందని టీడీపీ పంచాంగకర్తలు చెబుతున్నారు. ఇక విజయనగరం పార్లమెంటు స్థానం నుంచి పోటీకి దిగుతున్న టీడీపీ వైసీపీ ఎంపీ అభ్యర్థులు ఇరువురిది అదృష్ట జాతకమే. చిన్న శ్రీను రూపంలో తన సీటుకి ఎసరు వస్తుందని భావించిన వైసీపీ అభ్యర్థి బెల్లాన చంద్రశేఖర్ కు కాలం కలిసొచ్చి రెండోసారి పోటీ చేసే అవకాశం దక్కింది. అయితే జగన్ దరిద్రం బెల్లానకు దశగా మారదనే వాదన ఉంది. ముఖ్యమంత్రి అవమానాలు చంద్రశేఖర్ కి గ్రహణంగా మారుతున్నాయనే వాదన గట్టిగానే వినిపిస్తోంది. టీడీపీ ఎంపీ అభ్యర్థిగా సువర్ణ అవకాశం దక్కించుకున్న కలిశెట్టి అప్పలనాయుడుకు ఈ ఏడాది అదృష్టం అంతా ఇంత కాదని చెబుతున్నారు. కోట్ల రూపాయలు ఖర్చు చేస్తామనే వారిని సైతం కాదని సాధారణ రైతు కుటుంబంలో పుట్టిన పార్టీ కార్యకర్త కలిశెట్టికి టీడీపీ టికెట్ రూపంలో రాజయోగం పట్టింది. దీన్ని గెలుపుగా మార్చుకునే వ్యూహంలో ఈ నేత తిప్పుతున్న రాజకీయ చక్రం విజయ తీరాల వైపు దూసుకుపోతోంది. మరోవైపు మన్యం జిల్లా పార్వతీపురంలో జోగారావు, కురుపాంలో పుష్పశ్రీవాణి ఆదాయం గత 5 ఏళ్లలో అద్భుతంగా ఉంది. ఈ ఎన్నికల్లో అదే తమకు ముఖ్యమంత్రి జగనే రక్ష అనే భావనలో వీరున్నారు. ఈ ఇరువురి నేతల అవినీతి అవమానాలే తమ విజయానికి సోపానాలని టీడీపీ పార్వతీపురం అభ్యర్థి బోనెల విజయచంద్ర, కురుపాం అభ్యర్థి తోయిక జగదీశ్వరి చెబుతున్నారు. సాలూరులో రాజన్నదొర, పాలకొండలో కళావతికి కష్టాలు తప్పవని టీడీపీ రాశిఫలాలు చెబుతున్నాయి. సాలూరులో మాత్రం రాజన్నదొర రాజయోగం తిరగబడి టీడీపీ అభ్యర్థిని సంధ్యారాణికి గెలుపు పట్టం దక్కుతుందని పరిశీలకులు భావిస్తున్నారు. ఒకరి జాతకాలను మరొకరు విప్పి చెబుతున్న తరుణంలో ఈ కొత్త సంవత్సరంలో తెలుగునాట ఎన్నికల సరళిపై ప్రజలు ఆసక్తి చూపుతున్నారు. మొత్తం మీద ఉమ్మడి విజయనగరం జిల్లాలో రాజకీయ నేతల పొలిటికల్ పంచాంగం హాట్ టాపిక్ గా మారింది.